హాయ్ వెల్కమ్. ఈ వీడియోలో మనం వాట్ ఈస్ వెబ్సైట్ అనే దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జనరల్ డిస్క్రిప్షన్: ఏ వెబ్సైట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. మనం డైలీ లైఫ్లో చూస్తుంటాం న్యూస్ పేపర్, ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ పేజెస్. సిమిలర్లీ ఏ బుక్, ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ పేజెస్. సిమిలర్లీ ఏ వెబ్సైట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేస్తే లైక్ ఎ బ్యాంకింగ్ వెబ్సైట్, like SBI, like Syndicate Bank, Andhra Bank, so on. అలాగే we have some e-commerce websites. E-commerce websites are like Amazon.com or Flipkart. Next, tutorial websites and tourism websites. This is regarding the examples of website. Next one, what is web page? Yes. A web page is a collection of hypertext, images, graphics, యానిమేషన్స్, ఆడియో అండ్ వీడియో. అంటే మనం చూసే ప్రతి వెబ్సైట్లోనూ ఒక హైపర్ టెక్స్ట్ ఉంటుంది, అలాగే ఇమేజెస్ ఉంటాయి, గ్రాఫిక్స్ ఉంటుంది, యానిమేషన్స్, అలాగే ఆడియో వీడియో కంటెంట్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్? జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే మనకి టూ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అనేది ఉంటాయి. ఒకటి స్టాటిక్ వెబ్సైట్స్, సెకండ్ వన్ ఈస్ డైనమిక్ వెబ్సైట్స్. నౌ వీ కెన్ చెక్ వాట్ ఈస్ స్టాటిక్ వెబ్సైట్స్ అంటే ఏంటి, అలాగే డైనమిక్ వెబ్సైట్స్ అంటే ఏంటి అనేది డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. స్టాటిక్ వెబ్సైట్స్లో కంటెంట్ ఆర్ డేటా ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే ఒక్కసారి వెబ్సైట్ అనేది పబ్లిష్ చేస్తే అందులో ఉన్న కంటెంట్స్ అనేది చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉండదు. జనరల్గా ఈ కంటెంట్స్ని వెబ్ డిజైనర్ మాత్రమే చేంజ్ చేసి రీపబ్లిష్ చేయగలడు. ఒకసారి పబ్లిష్ చేసిన వెబ్సైట్ కంటెంట్స్ని యూజర్ చేంజ్ చేయడం కానీ అందులో ఉన్న కంటెంట్స్ని ఎడిట్ చేయడం కానీ పాసిబిలిటీ అనేది జరగదు. వీటి యొక్క వెబ్సైట్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేస్తే పర్సనల్ వెబ్సైట్స్, అలాగే కొన్ని బిజినెస్ వెబ్సైట్స్ ఉంటాయి, ట్యుటోరియల్ వెబ్సైట్స్, టూరిజం వెబ్సైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ వెబ్సైట్ అనుకున్నప్పుడు ఐ వాంట్ టు గివ్ ద డీటెయిల్స్ ఆఫ్ మై లైఫ్, మై చైల్డ్హుడ్, అలాగే మై అవార్డ్స్, రివార్డ్స్. సో ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వెబ్సైట్ ద్వారా ప్రజలకి తెలియచేయాలి అనుకున్నప్పుడు జస్ట్ మనం క్రియేట్ చేసే ఒక వెబ్సైట్ని పర్సనల్ వెబ్సైట్స్ అంటాం. అలాగే ఒక బిజినెస్, ఒక వ్యాపార సంస్థ తన యొక్క వ్యాపారాన్ని గురించి డీటెయిల్గా ప్రజలకి తెలియచేయాలి అనుకున్నప్పుడు ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తే దెన్ దట్ ఈస్ ఏ బిజినెస్ వెబ్సైట్స్. అలాగే వీ హ్యావ్ సమ్ ట్యుటోరియల్ వెబ్సైట్స్, సో టూరిజం వెబ్సైట్స్. వీటన్నిటిలో కూడా ఒకసారి పబ్లిష్ చేసిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ రీపబ్లిష్ చేసేంత వరకు అందులో ఉన్న కంటెంట్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూటోరియల్ వెబ్సైట్స్ అనుకున్నాం అనుకోండి. ఈ ట్యూటోరియల్ వెబ్సైట్స్లో వీ హ్యావ్ సమ్ సబ్జెక్ట్స్. ఆ సబ్జెక్ట్ క్లిక్ చేసినప్పుడు అందులో సబ్ సబ్జెక్ట్స్, అలాగే ఇంకా అందులో ఉన్న కంటెంట్స్, ఇమేజెస్, ఆడియో, వీడియో మాత్రమే మనకి డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఈ వెబ్సైట్స్ని డిజైన్ చేసే వ్యక్తిని మనం ఏమని కాల్ చేస్తామంటే హీస్ కాల్డ్ యాజ్ ఏ వెబ్ డిజైనర్. అంటే ఏ వ్యక్తి అయితే వెబ్సైట్స్ని డిజైన్ చేస్తాడో స్టాటిక్ వెబ్సైట్స్ని, హీస్ కాల్డ్ యాజ్ ఏ వెబ్ డిజైనర్. నౌ అతని యొక్క రోల్ అనేది మనం డిఫైన్ చేస్తే వాట్ హీ హ్యాస్ టు డూ, దట్ ఇట్ ఈస్ ద వెబ్ డిజైనర్ విల్ మేక్ యూజర్ అట్రాక్టివ్ వెబ్ పేజెస్. యూజర్ అట్రాక్టివ్ వెబ్ పేజెస్ అనేది క్రియేట్ చేస్తాడు. నెక్స్ట్ వన్, అతని యొక్క ప్రొఫెషనల్ స్కిల్, వృత్తిపరమైన నైపుణ్యం. దట్ మీన్స్ హీ నీడ్స్ ఏ క్రియేటివిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్, టెక్నికల్ స్కిల్స్ ఏముండాలి అంటే HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, అలాగే CSS, క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్, నెక్స్ట్ బూట్ స్ట్రాప్. వీటితో పాటు కొన్ని మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ అనేది కూడా ఉండాలి. అవి ఫోటోషాప్ కానీ, ఆడియో ఆర్ వీడియో ఎడిటింగ్. దిస్ ఈస్ రిగార్డింగ్ ఏ స్టాటిక్ వెబ్సైట్. నెక్స్ట్ మనం డైనమిక్ వెబ్సైట్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. డైనమిక్ వెబ్సైట్స్లో కంటెంట్ ఆర్ డేటా అనేది డైనమికల్గా చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ చేంజ్డ్ బేస్డ్ ఆన్ యూజర్స్ రిక్వెస్ట్.
జనరల్గా ఈ డైనమిక్ వెబ్సైట్స్లో రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేవి టూ థింగ్స్ అనేది ఉంటుంది. హూ విల్ మేక్ ఎ రిక్వెస్ట్ అంటే క్లయింట్ విల్ మేక్ ఎ రిక్వెస్ట్. నెక్స్ట్ వన్, ఈ రిక్వెస్ట్ రిలేటెడ్లీ వెబ్ సర్వర్ అనేది రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక బ్యాంకింగ్ వెబ్సైట్లోకి వెళ్తే లాగిన్ పేజ్ అనేది ఉంటుంది. ఈ లాగిన్ పేజ్లో మీరు ఎప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అయితే లాగిన్ అవుతుంది. ఇన్కరెక్ట్ అయినప్పుడు దట్ ఈస్ గివ్స్ ఏ మెసేజ్. దట్ మీన్స్ ఇక్కడ కంపల్సరీ ఒక రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. బ్యాంకింగ్ వెబ్సైట్లో మనం లాగిన్ అయిన తర్వాత అందరికీ డిస్ప్లే అయ్యే పేజ్ ఒకటే, కానీ అందులో ఉన్న కంటెంట్స్ మాత్రం ఏమవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక కస్టమర్ యొక్క డీటెయిల్స్ అనదర్ కస్టమర్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. సో డేటా అనేది ఏమవుతుంది, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే డైనమిక్ వెబ్సైట్స్ అనేది కాల్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కామర్స్ వెబ్సైట్స్ లైక్ అమెజాన్, మీరు అమెజాన్లో లాగిన్ అయినప్పుడు మీ యొక్క ఆర్డర్ డీటెయిల్స్ అనదర్ పర్సన్ యొక్క ఆర్డర్ డీటెయిల్స్ కంప్లీట్గా ఎలా ఉంటుంది, చేంజ్ అవుతుంది. అండ్ మీ పేమెంట్ హిస్టరీ అనదర్ పేమెంట్ హిస్టరీ డిఫరెంట్గా ఉండొచ్చు. సో యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే డైనమిక్ వెబ్సైట్స్ అంటారు. అలాగే ఈ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి లైక్ ఈ సేవ, మీ సేవ, లైక్ జాబ్ పోర్టల్స్, మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్, ఇవన్నీ కూడా డైనమిక్ వెబ్సైట్స్ యొక్క ఎగ్జాంపుల్స్. నౌ దిస్ వన్, ద పర్సన్ హూ ఈస్ డెవలపింగ్ డైనమిక్ వెబ్సైట్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వెబ్ డెవలపర్ అని కాల్ చేయడం అనేది జరుగుతుంటుంది. నౌ ఈ వెబ్ డెవలపర్ యొక్క రోల్స్ని మనం చెక్ చేసినట్టయితే దట్ ఈస్ హీ హ్యాస్ టు మేక్ యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్స్. అంటే ఇక్కడ ఏం చేస్తాడు, మనం ఒక చేయాల్సిన వర్క్ని మ్యాక్సిమం ఫామ్స్ని రెడ్యూస్ చేసి, అంటే 10 ఫామ్స్లో ఉన్నదాన్ని 2 ఫామ్స్లో కానీ, ఒక 5 ఫామ్స్లో ఉన్నదాన్ని 3 ఫామ్స్లో చేయడం కానీ, మ్యాక్సిమం యూజర్కి రిస్క్ లేకుండా మనం వర్క్ని మినిమైజ్ చేసి యూజర్కి ప్రెజెంట్ చేయడం, దట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్స్. ఇతని యొక్క ప్రొఫెషనల్ స్కిల్స్ ఏముండాలి అంటే ప్రోగ్రామింగ్ లాజిక్ అనేది ఉండాలి. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద మంచి గ్రిప్ అనేది, కమాండింగ్ అనేది ఉండాలి. ఇతనికి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ ఒకసారి మనం చెక్ చేస్తే HTML, నెక్స్ట్ సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, జేక్వరీ, యాంగులర్, వీటితో పాటు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కమాండింగ్ అనేది ఉండాలి. ఏ ప్రోగ్రామింగ్, దట్ ఈస్ లైక్ జావా ప్రోగ్రామింగ్ అవ్వచ్చు, ASP.NET కానీ, PHP కానీ, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కంప్లీట్గా గ్రిప్ అనేది ఉండాలి.